Daily. Taste the Daily. హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతుంది. అక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్, చార్మినార్, ఎంజే మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ అన్ని పరిసరాలంతా కూడా భక్తజన సందోహంతో నిండిపోయాయి. చాలా కోలాహలంగా కనిపిస్తుంది. దారులన్నీ కూడా గణపయ్య విగ్రహాలతో హుస్సేన్ సాగర్ వైపు పయనమవుతున్నాయి. భక్తులు ఆట పాటలతో శోభాయాత్రలో పాల్గొంటున్నారు. గణేష్ నిమజ్జనం వేళ నగరం అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. మనం చూస్తున్నాం దృశ్యాల్లో వివిధ ఆకృతుల్లో దర్శనమిస్తున్నటువంటి ఆ గణనాథులు మరికొద్దిసేపట్లో గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. ఆల్రెడీ ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరిన తర్వాత చాలా విగ్రహాలు కూడా తమ తమ ప్రాంతాల నుంచి విగ్రహాలను తరలిస్తున్నారు. భక్తులు సాగర్ వైపు అడుగులు వేస్తున్నారు. నిమజ్జనం వేళ నగరం అంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది. గణపతి బప్ప మోర్య అంటూ వాళ్ళంతా కూడా ఆ దేవుడి నామస్మరణలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సాధారణంగా ఏ పని చేసినా, ఏ పని మొదలు పెట్టినా కూడా మొదటి పూజ ఆ గణనాథుడికి చేస్తారు. ఆ తర్వాతే మిగతా పూజలు అందుకుంటారు. అలాంటి ఆ గణనాథుడికి మేము మొక్కుకోవడం, దర్శించుకోవడం, అలాగే నిమజ్జన కార్యక్రమోత్సవం చూడడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నామని చెప్తుంటారు భక్తులు. అంతేకాదు ఆ గణనాథుడికి తొలి పూజ చేసి ఆ తర్వాతే మిగతా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. అలాంటి విఘ్నేశ్వరుడు దయ ఉండాలని, ఆయన ఆశీర్వాదం ఉండాలని, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అంతే విధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా ఆ గణేష్ విగ్రహాలను నెలకొల్పారు. స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం ఒకరోజు లేదా 3 రోజులు, తర్వాత 5 రోజులు, తర్వాత 9 రోజుల నుంచి ఆ తర్వాత గంగమ్మ ఒడికి చేర్చుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రంజిత్, మీరున్న ప్లేస్ లో ఏ విధంగా సందడి ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గర పూర్తి కోలాహల వాతావరణం కనిపిస్తోంది. దాదాపు 40% పైగా శోభాయాత్ర పూర్తయింది. ఇంకా బాలాపూర్ గణనాథుడు ఈసారి అనుకున్న సమయానికంటే ఒక గంట ఆలస్యమైనప్పటికీ మాత్రం దాన్ని అనుసరిస్తూ వందలాది గణనాథులు కూడా చార్మినార్ వైపు నుండి నిజాం జాహీర్ మార్కెట్ వైపు కదులుతున్నాయి. శోభాయాత్ర ఈరోజు రాత్రి 10 గంటల వరకు ముగుస్తుందని కూడా పోలీసులు చెప్తున్నారు. మనం ఒకసారి చార్మినార్ ఈ పరిసర ప్రాంతాలన్నీ చూస్తే ఒక హైదరాబాద్ నుండే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి భక్తులంతా కూడా ఇక్కడ జరిగేటువంటి శోభాయాత్రను చూసేందుకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రధాన ఘట్టం, ఇక్కడ చార్మినార్ వద్ద భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ స్వాగత వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ చుట్టుపక్కల వచ్చేటువంటి జిల్లా నుండి వచ్చేటువంటి వారంతా కూడా ఇదే చార్మినార్ వైపు చేరుకుంటారు. మనం చూస్తే ఇక్కడ కోలాహల వాతావరణం అనేది మనకు చార్మినార్ వద్ద కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుండి గణనాథులన్నీ కూడా బాలాపూర్ గణనాథుడు 3 గంటలకు ఇక్కడ చేరుకున్న తర్వాత దాన్ని అనుసరిస్తూ వందలాది గణనాథులు కూడా ఇక్కడ నుండి ట్యాంక్ బండ్ వైపు కదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కోలాహల వాతావరణం కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో భక్తులు శోభాయాత్రను చూసేందుకు ఇక్కడికి చేరుకున్నారు. సౌత్ జోన్ డీసీపీ ఎప్పటికప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఉండి పరిస్థితి మానిటర్ చేస్తున్నారు. హైపర్ సెన్సిటివ్ ఏరియా కావడంతో కూడా పోలీసులు పూర్తిగా అలర్ట్గా ఉన్నారు. ఈ శోభాయాత్ర పూర్తి ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు అన్ని రకాల బందోబస్తులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం దాదాపు 40% పైగా శోభాయాత్ర ఇప్పుడు పూర్తయింది. మనం ఇంకా ఇక్కడ చార్మినార్ నుండి చూస్తే ఆలియాబాద్ వరకు కూడా వరుసగా గణనాథులన్నింటినీ కూడా క్యూలో బారులు తీరిన పరిస్థితి కనిపిస్తున్నాయి. వరుసగా ఇక్కడ నుండి దాదాపు ఆలియాబాద్ వరకు కూడా ఈ గణనాథులు 10ల సంఖ్యలో గణనాథులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా శోభాయాత్ర అనేది కొంత స్లోగా మూవ్ అవుతున్నప్పటికీ మాత్రం పోలీసులు అనుకున్న సమయం కంటే ఏదైతే ఈసారి బాలాపూర్ వినాయకుడు 3 గంటల సమయంలో చార్మినార్ వద్దకు చేరుకుంది కాబట్టి ప్రతిసారి 5-6 సమయంలో బాలాపూర్ గణనాథుడి ఇక్కడ చేరుకుంటూ ఉంది. కానీ బాలాపూర్ గణనాథుడు వచ్చిన తర్వాత కూడా 1 గంట 2 గంటల ఆలస్యంగా మిగతా వినాయకులు అనేది మెయిన్ ప్రొసెషన్లో కలుస్తుంటాయి. కానీ ఈసారి బాలాపూర్ గణనాథుడు 3 గంటలకి మెయిన్ ప్రొసెషన్ చార్మినార్ వద్దకు చేరుకోగానే దాన్ని అనుసరిస్తూ వందలాది గణనాథులన్నిటి కూడా ఇక్కడ నుండి ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నాయి. కాబట్టి ఈ శోభాయాత్ర కొద్దిగా పోలీసులు అనుకున్న సమయం వరకంటే ముగిసే అవకాశం ఉన్నాయి. పోలీసులు కూడా, ఎందుకంటే ఈ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గణనాథుల నిర్వాహకులకు కూడా ముందుగానే కొంత వారందరికీ కూడా చెప్పారు. ఎందుకంటే రేపు గ్రహణం కావడంతో ఒకవేళ గణనాథులు ఆలస్యంగా శోభాయాత్ర తీస్తే కనుక మరుసటి రోజు తలెత్తేటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సహకరించాలన్నటువంటి పోలీసుల విజ్ఞప్తికి చాలామంది ఈసారి స్పందించారని చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానే పెద్ద సంఖ్యలో గణనాథులు ఇప్పుడు మనకు చార్మినార్ వద్ద బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అంటే జనరల్గా రాత్రి 7-8 అయితే కానీ ఇట్లా వరుసగా గణనాథులు మనకు చార్మినార్ వద్ద వైపు కనిపించిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి అనుకున్న సమయం కంటే 1 గంట 2 గంటల ముందే గణనాథులన్నీ కూడా ఇటు చార్మినార్ మీదుగా బాలాపూర్ వైపు, చార్మినార్ మీదుగా కూడా ట్యాంక్ బండ్ వైపు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఒక సందడి కోలాహల వాతావరణం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ గణనాథులు ఏ వచ్చినా కానీ కూడా ఎవరైనా ఇక్కడ ఎలాంటి మ్యూజిక్ సిస్టమ్ పెట్టకుండా కేవలం భక్తి పాటలు కావచ్చు, మిగతా బ్యాండ్తో మాత్రం ఇక్కడ
తీసుకువెళ్ళేలా ఇక్కడ భాగ్యనగర ఉత్సవ సమితి కూడా నిర్వాహకులకు ఇక్కడ సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే ఒక్కసారి చార్మినార్ వద్ద వైపు చూస్తే కూడా పూర్తిగా జనంతో కిక్కిరిసిపోయింది. కొంతమంది భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తే మరికొంతమంది ఈ ప్రధాన శోభాయాత్రను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి భక్తులతో కూడా ఈ చార్మినార్ పూర్తిగా జనాలతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధాన శోభాయాత్ర అనేది ఇప్పుడు చార్మినార్ మీదుగా ట్యాంక్ బండ్ వైపు కదలనుంది. ఇప్పటికే దాదాపు 40% పైగా ఈ మెయిన్ ప్రొసెషన్ జరిగింది. పోలీసులు అనుకున్న సమయానికంటే కూడా ఈసారి శోభాయాత్ర 1 గంట 2 గంటల ముందే చార్మినార్ దాటుతుందని చెప్తున్నారు. ఒకవేళ చార్మినార్ పోలీసులు అనుకున్న సమయం అంటే 10-11 గంటల వరకు ఈ మెయిన్ ప్రొసెషన్ అనేది చార్మినార్ దాటితే కనుక రేపు 11-12 గంటల వరకు ఈ శోభాయాత్ర ప్రక్రియ ఈ నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయొచ్చు అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. సో ఇదే క్రమంలో ఇక్కడ నుండి కేశవగిరి కావచ్చు, ఆలియాబాద్ నుండి చాంద్రాయన్ గుట్టి నుంచి వచ్చేటువంటి గణనాథులంతా కూడా కొంత స్పీడ్ మూవ్ అప్ చేసి ఈ చార్మినార్ నుండి క్రాస్ చేసేందుకు పోలీసులు ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈ ఎఫర్ట్స్ ఈసారి కొంత ఫలించడం కారణంగానే గణనాథులు వరుసగా చార్మినార్ వద్ద బారులు తీరిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.